తాను ప్రయోగించిన శూలం కూడా పడిపోవడంతో రావణుడు మరింత కోపంతో సూతుణ్ణి, రథాల్ని, గుర్రాల్ని, జెండాన్ని కూలదోసి స్వయంగా బాధ పెట్టడం చూసిన రాముడు అందరూ ఆశ్చర్యపడేలా సూటిగా ఒక బాణం ప్రయోగించాడు. అది రావణుని 10 తలల కిరీటాలు అవలీలగా డుల్లగొట్టి నుదురు బీటలు వారిపోగా రివ్వుమంటూ రథము, రథానికి కట్టిన గుర్రాల గుండెలు బ్రద్దలై కూలిపోయేలా చేసింది. అప్పుడు రావణుడు అహంకారంతో రాముని శరీరం మీద నాటుకునే విధంగా ప్రయోగించిన బాణాలు ఆయుపట్లలో వేగంగా గుచ్చుకున్నాయి. వేగంగా గుచ్చుకోవడం వల్ల శరీరమంతా రక్తంలో మునిగిపోయినట్లుగా అవుతున్న సమయంలో కూడా పద్మాయుతలోచనుడైన శ్రీరాముడు పడమటి కొండ అంచున ప్రకాశిస్తున్న సూర్యుడా అన్నట్లుగా కనిపిస్తున్నాడు. ఇది ఉత్ప్రేక్షాలంకారము. సంధ్యాకాలంలో సూర్యుడు ఎర్రగా ప్రకాశించినట్లు సూర్యవంశజుడైన రాముడు శరీరమంతా రక్తం కారుతూ ఉండగా సాయం సంధ్యాకాల సూర్యుడిలా ఉన్నాడని మొల్ల మనకు చెబుతోంది. అప్పుడు రామచంద్రుడు మిక్కిలి కోపంతో రావణుని మీద బాణాల వర్షం కురిపించాడు. ఆ బాణాల ధాటికి రావణుడు కాలుగాని చేయిగాని చివరికి వేలు కూడా కదల్చలేకపోయాడు. రథం మీద చలనం లేకుండా ఒరిగిపోయాడు. రావణుడులా రథం మీద స్పృహ లేకుండా పడిపోవడం చూసిన రావణుని సారథి కాలకేతుడు రథాన్ని యుద్ధరంగం నుండి దూరంగా తీసుకుని పోయాడు. కొంతసేపటికి రాక్షసరాజు మూర్ఛ నుండి తేరుకుని, ఓరి, శత్రువులు నవ్వే విధంగా ఇలా రథాన్ని రణరంగం నుండి దూరంగా తీసుకురావడం ఏం పద్ధతి అని కోపించగా, కాలకేతుడు యుద్ధ మధ్యంలో ప్రభువులకు ఇబ్బంది కలిగినప్పుడు రథాన్ని దూరంగా తీసుకుని వెళ్లడం ఓడిపోవడం కాదని ధర్మం తెలిసిన పెద్దలు చెప్తారు. కాబట్టి నేనిలా మిమ్మల్ని తీసుకుని వచ్చానని చెప్పగా సూతుని మాటలను మెచ్చుకుని బహుమానాలు ఇచ్చి మన రథాన్ని రాముని మీదకి నడుపు అన్నాడు. ఆ విధంగా రావణుడు మళ్ళీ రాముడి మీదకి వస్తుండగా అది చూసి రాముడు, మాతలి, మన రథాన్ని రావణునికి ఎదురుగా నడిపించు అనగా మాతలి ఎక్కువ వేగంగా రథాన్ని తోలాడు. రాముడు అప్పుడు రావణుడితో ఇలా అన్నాడు: ఓ రావణ, గొప్ప భుజబలంతో విర్రవీగుతూ దేవతల్ని ఎప్పుడూ జయించాను అంటూ గొప్పలు చెప్పుకుంటూ వ్యవహరిస్తూ ఉంటావు. ఇప్పుడు భయంతో పారిపోకుండా నా ఎదుట నిలబడి నీ ప్రతాపం చూపించు. అలా చూపించకపోతే ఆ బ్రహ్మదేవుడు అడ్డుపడినా సరే నిన్ను సంహరిస్తాను అన్నాడు. రావణ, యుద్ధంలో వానరులను లెక్క చేయక అల్లరి చేసినట్టు కాదు. నా బాణం ఈనాడు నీ నుదుటి వ్రాతను చెరిపివేయడానికి సిద్ధపడింది. ఊరికే అపహాస్యాలు అనేక విధాలుగా చేస్తూ మానలేకపోతున్నావు. ఆ యముడు నీకు కన్ను కొట్టాడు. నీకు మరణకాలం సమీపించింది అన్నాడు రాముడు. సాధారణంగా కన్ను గీటడం లేదా కన్ను కొట్టడం అనేది ప్రేయసీ ప్రియుల మధ్య వర్ణిస్తారు. ఇక్కడ యముడు కన్ను గీటే అంటుంది మొల్ల. అంటే కాలము దగ్గర పడుతోంది, మరణకాలం సమీపించింది అని యముడు తెలియజేస్తున్నట్టుగా మొల్ల చెబుతోంది. ఓ దశకంధర, ఇంద్రుని, అగ్నిని, ప్రళయాంతకుని, యముని, దైత్యుని, నిర్వృతిని, వరుణుని, వాయువుని, కుబేరుని, రుద్రుని యుద్ధరంగంలో జయించావు. కాని అట్టి నీకు సురనగధీరుడు, ఉగ్ర రణసూరుడు, పయోధిగ భీరుడైన రాఘవుణ్ణి జయించడము శక్యమా? శక్యము కాదు అన్నట్టు చెబుతోంది మొల్ల.